వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు నాకు ఈ బుడ్డిగాడతోటి ఫుల్ అసలు టైం అనేది సరిపోవట్లేదు. వీడియో చేద్దాం ఇవాళ ఏంటి అనేసి అంటే మా బిడ్డు అయితే అమ్మ బిర్యానీ చేయమ్మ తినాలనిపిస్తుంది అనేసి అన్నారు. మా వారు కూడా మొన్న సండే కూడా మేము ఏం చేసుకోలేదు, కొంచెం బాబుకి ఒంట్లో బాగాలేక ఏం తినలేదనమాట. దానికోసం అనేసి ఈ రోజున ఏమన్నా చేద్దామనేసి వాళ్ళ కోసం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఫుడ్ లాగ్ కూడా చూసి కంటిన్యూ చేయండి. మాకు వెళ్ళే స్టార్టెడ్ గో బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే చికెన్కి కావాల్సిన మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా చికెన్ ఫ్రెష్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. అందులో టేస్ట్కి సరిపడా కొద్దిగా కారం, అలాగే సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయితే వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మన ఇంట్లో ఫ్రెష్గా పట్టుకుని అయితే చాలా బాగుంటుంది. మనకి మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను కొద్దిగా వేస్తున్నాను, మీకు అలా అనిపిస్తుందంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చికెన్ మసాలా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా లైట్గా ధనియాల పొడి, కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఇలాగన్నీ వేసుకున్నాక ఇందులో కొద్దిగా లైట్గా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి నేను లెమన్ అయితే ముందుగానే ఒక 2 కాయలు పిండి వేసుకొని పక్కన పెట్టేసుకుని ఉంచుకోండి. కావాల్సినప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుని ఇప్పుడైతే నేను ఒక హాఫ్ లెమన్ అయితే ఇంట్లో పిండి వేసుకున్నాను. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి పెరుగు, 1 కప్ అయితే పెరుగు వేసుకొని నేనైతే 3/4 కిలో చికెన్కి 1/2 కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను. చికెన్ ఎక్కువ ఉండాలి, రైస్ తక్కువ ఉంటేనే మనకు మసాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. రైస్ ఎక్కువ అయిపోయింది అనుకో అంత వైట్గా ఉండి మసాలా అనేది ఎక్కువ పట్టదనమాట. మనకు అప్పుడు అంత మంచిగా అనిపించదు కూడా. చూసారు కదా. ఇలా అయితే మొత్తాన్ని కలిపేసుకోండి. మనకి మసాలా ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిన్ చికెన్కి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కొద్దిగా లైట్గా ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకొని ఒక చిటికెడు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మ్యాగ్నేట్ చేసుకొని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని, టైం ఉన్న వాళ్ళైతే 1 అవర్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. టైం లేదనుకుంటే 1/2 అవర్ ముందు పెట్టుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. మధ్యలో బుడ్డోడు ఎక్కడ లేస్తాడు అనేసి టెన్షన్ అనమాట ఆ రోజు. చూసారు కదా. ఇలా ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని పొడుగా కట్ చేసుకొని ఇట్లా చీలికలాగా చేసుకొని ఒక 3/4 కేజీకి అయితే 3 అయితే సరిపోతుంది. కేజీకి అయితే 4 అనమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను నేను. పెట్టేసుకొని ఆనియన్స్ కట్ చేసుకుని మొత్తం ఇందులో అయితే ఇలా వేసేసుకొని దగ్గరుండి కలుపుతూ ఉండండి. మరీ నల్లగా మాడిపోతే ఈ ఆనియన్స్ అనేది ఏంటంటే మనకి మసాలా అనేది చేదెక్కుతుంది. అట్లా ఉండొద్దు. మంచిగా మెరూన్ కలర్లో, బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే రైస్ కూడా పెట్టేసుకున్నాను. నేనైతే ఇక్కడ 1/2 కేజీ రైస్ తీసుకున్నాను కదా. ముందుగా ఒక 10 నిమిషాలు పెట్టేసుకున్నాను. వాటర్ తీసుకుని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుని, మెయిన్ సాల్ట్ బాగుంటేనే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది రైస్ తింటుంటే మస్తు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, సాజీరా, యాలకులు వేసుకుంటున్నారు. మిరియాలు, లవంగాలు వేసేసుకొని చూసారు కదా. ఇంతలోపు నా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నారు. మళ్ళీ ఎక్కువ వేగినా నల్లగైనా అంత బాగుండదు టేస్ట్ అయితే. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి ఒక మందపాటి మంచి గిన్నె, ఎడల్పుకున్న గిన్నె అయితే తీసుకోండి. మీకు చూడటానికి పెద్దగా అనిపిస్తుంది కానీ ఇది ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ ఫుల్గా తినే వాళ్ళకి, ఒక ముగ్గురికి, ఒక చిన్న ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీకి అయితేనే సరిపోతుంది. ఎక్కువ కాదు. ఇది 3/4 కిలో అండ్ 1/2 కిలో చికెనే కదా. కావాలంటే రైస్ ఎక్కువ అయితే మిగలదు, ముక్కలు మిగిలితే ఒక 4-5 ఎక్స్ట్రా అంతే తప్ప ఎక్కువైతే ఏముండదు. ఇప్పుడు ఇందులో వచ్చేసి 2 మిరియాలు, 4 లవంగాలు, యాలకులు వేసుకుంటున్నాను. టేస్ట్ ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి ఇందులో ఎక్కువ ఇట్లా స్పైసీనెస్ కాదు కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మొత్తం ఇట్లా పైన వేసుకోండి. మనకి ఇదే మెయిన్ మసాలా అనేది ఎక్కువ రావడానికి, గ్రేవీ రావడానికి బాగా ఉపయోగపడుతుంది. మనకి తర్వాత కొంచెం మిగిలిన ముక్కలు మిగిలిన వైట్ అన్నంలో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. 2 పచ్చిమిర్చి ఇట్లా చిలుకలుగా చీల్చుకొని పక్కన అవి కూడా వేసేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కొద్దిగా లైట్గా కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసేసుకోండి. మనకి మసాలా ఎక్కువ లేకుండా పిల్లలు కూడా బాగా తినాలి అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం లెమన్ అనేది యాడ్ చేసుకుంటూ రావాలి. మసాలా ఫ్లేవర్ అనేది కూడా పిల్లలకి ఎక్కువ అనిపించదు. నేను ఆ రోజు చేసినైతే చాలా బాగా వచ్చిందనమాట. అసలు అంత ఫ్లేవర్ అనేది అయితే లేకుండే అక్కడ. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ రైస్ పెట్టేసాం కదా, మనకైతే ఇది 70% అయితే ఉడకాలి. నార్మల్గా అయితే మనం రైస్ తీసేసుకొని ఒక జల్లికంటలో వేసుకోవచ్చు. కానీ నాకు కరెక్ట్ క్వాంటిటీలో ఉడికిపోయింది కాబట్టి నేను మళ్ళీ జల్లికంటలో ఇట్లా ఏం వేసుకోలేదు. ఒకవేళ ఎవరైనా రైస్ అవుతుంది అనుకున్న వాళ్ళైతే ముందే తీసేసుకొని జల్లిగంటలో వేసుకొని ఇలా అన్నం మనం చేసుకున్న చికెన్ పైన మ్యాగ్నెట్ పైన కొద్దిగా ఇలా లేయర్ లాగా అయితే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఈ అన్నం మొత్తం లేయర్ లాగా ఎక్కడ మనకి గ్యాప్ లేకుండా ఫిల్ చేసేసుకోండి.
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. బయట నుంచి తెచ్చినాక మన ఇంట్లో చేసిన ఫుడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి, చాలా బాగా మీ అందరికైతే నచ్చుతుందనమాట. నెక్స్ట్ ఇలా అన్నం మొత్తం వేసుకున్నాక మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇక మొత్తం వేసేసుకోండి. ఇక మీరు ముందు అన్నీ వేసుకోవద్దు, ఇలా కొద్దిగా అన్నీ ఉంచేసుకొని లెమన్ కానీ కొత్తిమీర పుదీనా కానీ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కొద్దిగా వేసుకుంటూ మనకు ప్రాసెస్లో బాగుంటుంది అనమాట. ఫైనల్లీ కొత్తిమీర పుదీనా అలాగే కొద్దిగా లైట్గా చికెన్ మసాలా పైన లెమన్ వేసుకున్నాను, కొద్దిగా బాదం పప్పు కూడా వేసుకుంటున్నాను, జీడిపప్పు కూడా లైట్గా వేసుకోండి, బాగుంటుంది. మా బిట్టు బాగా ఇష్టం అనమాట. బయట తింటాం కదా, ఇంట్లో ఎందుకు చేయను జీడిపప్పు వేసాను అడుగుతాడు. ఇలా వేసుకున్నాక ఫైనల్లీ మనకి ఇలా ఉంటుంది అనమాట. లైట్గా ఫుడ్ కలర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ కాకుండా తక్కువలోనే చాలా సూపర్గా ఉంటుంది. చిన్న క్యూట్ ఫ్యామిలీకి అయితే మస్తు సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పింది అయితే తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్ వచ్చేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఆయిల్ అనేది మిగిలిపోతూ ఏం చేస్తారు కానీ వేస్ట్ చేయకుండా ఇప్పుడు మనం చికెన్ అనేది అంతా వేసుకున్నాక పైన నెయ్యి ఎలా వేస్తాం అట్లా నెయ్యి లేదనుకున్నప్పుడు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అది వేసుకోండి. నెయ్యి ఉంటే నెయ్యే వేసుకోండి. నేనేంటంటే ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా ఇక పైన అనేది పోసేసాను. కింద మొత్తం పీల్ చేసుకొని ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి గ్యాస్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 25 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసుకోండి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీయండి. ముందే తీస్తే ఇంకా వాటర్ ఉండి ఎక్కువ ఉడకదండి. కనీసం 40 మినిట్స్ అనమాట మొత్తం మనకి బిర్యానీ ప్రాసెస్. అది వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేశాను అనమాట. నేను లివర్ కందనకాయ ఉంటాయి కదా, వాటితో చికెన్ ఫ్రై చేశాను మా వాళ్ళ కోసం. చూసారుగా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 25 మినిట్స్ లో ఫ్లేమ్లో, మొత్తం 30. ఒక 10 మినిట్స్ బంద్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత తీయండి. మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ అనిపిస్తుంది. రైస్ అయితే ఎంత పొడిలాడుతూ ఉడికిందని నేను వేసిన ఆయిల్కి కానీ నేను వేసుకున్న నిమ్మకాయ కానీ అన్నీ నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయి. అసలు కారం అనేదే లేదు. మీకు ఒకళ్ళ మసాలా ఇక్కడ చూసుకోవాలనిపిస్తుంది అనుకో, మనం స్టార్టింగ్ బిర్యానీ కలుపుకున్నాం కదా మసాలా అనేది, అప్పుడు అందులో ఉప్పు ఒకసారి చూసుకోండి, మీకు తెలుస్తుంది అనమాట మసాలా సరిపోయిందా లేదా అనేది. నేను ఇప్పుడు కొద్దిగా తీసేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ముక్క కూడా సాఫ్ట్. ఇప్పుడు వచ్చేసి చికెన్ ఫ్రై, ఇది వచ్చేసి బిర్యానీ అనమాట. ఆ రోజు ఇవన్నీ వండినాయి కదా, చాలా బాగా వచ్చింది. మీకు కూడా తప్పకుండా నచ్చిందంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వాచింగ్ మై